ఇంద్రాణి గారి వంట ఏమి చేయబోతున్నారు? నేను నీలాంబర్ లాగా ఏదో సాధారణమైన కూర కాకుండా పండగ స్పెషల్ మోదకాలు చేయబోతున్నాను. నేనేమి మామూలు వంట ఏమీ చేయలేదు, నేను కూడా గొప్ప వంట చేసా, అరటి పువ్వుతో. చేసి చెప్తాం ఆ విషయం. ఓకే, చూద్దాం. అయిపోయిందా? అయిపోయిందా? నేను గొడవలకి చాలా దూరంగా ఉంటాను, అందుకని నేను ఇవన్నీ అస్సలు పట్టించుకోను. నేను ఆల్రెడీ ఈ రోజు ధ్యానంలో ఉన్నా. విన్నారండి, గొడవలకు చాలా దూరం అండి. ఒక్కటి ఏంటి, నేనేదో చాలా కాంట్రవర్షియల్ క్యాండిడేట్ అయినట్టు. క్లారిటీ రాలేదా? ఓకే ఓకే, సర్వే జన సుఖినో భవంతు. ఇంతకీ మీ రెసిపీ ఏంటి? మోదకాలు, అది కూడా డ్రై ఫ్రూట్స్ మోదకాలు. అంటే హెల్త్ కి చాలా మంచిది, మనందరం కాన్షియస్ కదా, అందుకని అన్నమాట. పైగా పండగ కాబట్టి మనకు ఆ డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఉండాలి కదా. ఓకే, సో మొదలు పెట్టేద్దాం. డ్రై ఫ్రూట్ మోదకాలు కావాల్సిన పదార్థాలు చూసేయండి. డ్రై ఫ్రూట్స్ మోదుగలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన డ్రై ఫ్రూట్స్ 1/2 కప్పు, ఖర్జూరం పేస్ట్ 1/2 కప్పు, బియ్యపిండి 1 కప్పు, వేయించిన నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 1 టేబుల్ స్పూన్. స్టార్ట్ చేద్దామండి. నీళ్ళు పోయండి. హరితేజ్ గారు స్టవ్ ఆన్ చేసి. వంట మీరు చేస్తారా నేను చేయాలా? అంటే మీరు నాకు సహాయం చేస్తానని మాట ఇచ్చారు మొదలు పెట్టేయడం. ఓకే, నేను మాట ఇచ్చినా ఇవ్వకపోయినా సహాయం అయితే తప్పకుండా. మంచి హృదయం, సహృదయులు. అవును, పోయింది. ఓకేనా? నీళ్లు కొంచెంగా బాయిల్ అయ్యాక మనం బియ్య పిండి వేసుకుంటాం అనమాట. అందులోనండి ముద్దలు చేసుకుని దాంట్లో మనం డ్రై ఫ్రూట్స్ పెట్టి చక్కగా మూళ్ళు నొక్కి తీసి దాంట్లో ఒక్క ఉడకనిచ్చి దేవుడికి పెట్టి తర్వాత తింటే అది అప్పుడు ఉంటది అద్భుతంగా. చూద్దాం ఏమాత్రం అద్భుతంగా ఉంటుందో. పోనీలే, అద్భుతంగానే ఉండని, మనం కూడా తింటాంగా. నీకు కూడా పెడతా. అందుకే చాలా బాగుండాలి. ఇంతకీ ఇది ఏం పిండి? ఇది బియ్య పిండి. బియ్య పిండి కొంచెం దానికి తగ్గట్టుగా నీళ్ళు పోసుకుని అది చక్కగా ఇలా కలుపుకోవాలన్నమాట. సో ఇది అయిపోయింది కాబట్టి దీన్ని మనం బౌల్లోకి తీసేసుకుందాం. కాస్త చల్లారనిద్దాం. కొంచెం చల్లారిన తర్వాత స్టఫింగ్స్ చేసుకోవాలా? ఈలో మనం రెడీ చేసుకుందాం. ఓకే, సో ఇలా ముక్కలుగా చేసుకునే డ్రై ఫ్రూట్స్. ఇదేంటి, గులాబ్ పువ్వు కూడా వేస్తారు? అంటే గులాబ్ పూలు కూడా వేసుకోవచ్చు, కావాలంటే వేసుకోవచ్చు అనమాట. సో కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని ఇలా వేసేసుకుని, ఓకే, కాజు, కిస్మిస్. ఇందులో ఏమేమి వేసారంటే కాజు, బాదాము, అంజీరా కూడా వేసారు. అంజీర్ అలాగే డేట్స్ కూడా అన్నమాట. కట్ చేసి పెట్టుకున్నవి, కట్ చేసినవి కదా. కట్ చేసినవి కొంచెం పేస్ట్ లా చేసుకుంటే ఏమవుతుందంటే మనం ఆ మోడ్ లో పెట్టినప్పుడు బయటికి బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. దీన్ని ఇలా మనం కలిపేసుకుని, మనకి నువ్వులు ఉన్నాయి ఇక్కడ, వేడిగా ఉన్నప్పుడు ఈ పిండిలో కాస్త వేసేసుకుందాం. ఇంకొక స్పూన్ తీసుకుందాం. స్పూన్స్ ఇక్కడే ఉన్నాయి. వేయించిన నువ్వులు. నువ్వులు మనందరికీ తెలుసు, అయాన్ ఒంటికి మంచిది కూడా చాలా. అవును, ఇది చల్లారినట్టుగా ఉంది. సో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మోదకాలు చేసుకుని డ్రై ఫ్రూట్స్ స్టఫ్ చేసుకోవాలి. మూడులో పెట్టి తీసి వాటిని ఇడ్లీలాగా ఉడకబెట్టుకుంటే రెడీ. ఈ స్టఫింగ్స్ అనేవి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేంజ్ చేసుకుంటూ ఉంటారు. కొందరు కొబ్బరితో, బెల్లం, రకరకాల స్టఫింగ్స్ చేసుకుంటారు. మనం ఈ రోజు డ్రై ఫ్రూట్స్ తో చేస్తాం అనమాట. సో మా హరితేజకు వంట వచ్చిందనమాట. ఇప్పుడేముంది, ముందు ఉంది. కాదు, మీరు మీ క్యారెక్టర్ గురించి చెప్పడం మర్చిపోయారు. అంటే నేను అడగలేదు అనుకోండి. ఇంద్రాణి ఎంత ఫెరోషియస్ గా కనపడుతుందో అవసరానికి, అలాగే కూడా అంటే ఇంటి సంబంధ బాంధవ్యాలంటే చాలా ఇష్టం, అన్నంటే ప్రాణం. సో తన ఇంటి వరకు ఎవరు వచ్చినా కూడా వాళ్ళని ప్రాణాలతో వదిలిపెట్టదు. రేపు పొద్దున అది నీలాంబరి అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. మధ్యలో నన్ను లాగే చూసావా, ఎవరైనా అవ్వచ్చు అనమాట. మేము ఆల్రెడీ చాలా ఎక్స్పీరియన్స్ తో ఉన్నాం. అప్పుడప్పుడు 4-5 అలా కత్తి వేటుకి బాగా చేసి ఉన్నాం అనమాట. సో మాకు ఎవరు వచ్చినా ఇప్పుడు లెక్కలేదు. ఇండైరెక్ట్ గా వార్నింగ్. ఇది వార్నింగే. నాకు అర్థమైంది, నీకు అర్థమైంది కదా. సూపర్. సో జాగ్రత్తగా ఉండాలి నీలాంబరి. ఇప్పుడు మనం దీంతో చేసేసుకుందాం. కంగారు పడ్డాను. డ్రై ఫ్రూట్స్ ని స్టఫ్ మూసేసుకోవాలా అంచులు?
సో మనకి ఇక్కడ ఉంది, మోల్డ్ ఉంది. ఓపెన్ చేసి చక్కగా దీనికి కొంచెం ఘీ రాసేసుకుంటే అంటుకోకుండా ఉంటుంది పిండి. ఎక్స్ట్రా ఏమైనా ఉంటే మనం తీసేసుకోవచ్చు. సూపర్, వావ్. సో ఇలా పెట్టేసుకుందాం. ఒకటి. ఎలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు వినాయక చవితి నీరజ్ గారు మీరు? మరి ఇంకా పూజ చేసేస్తాం. ప్రొద్దుటే అమ్మ ఎదురింట్లోనే ఉంటారు కాబట్టి ఎదురు ఫ్లాట్లోనే నేను బతికిపోతున్నాను. నేను పెద్దగా పూజలు చేయను. ఆ దేవుడు నా యందు దయించి మా ఆయన కొంచెం పూజలు బాగా చేస్తారు. నేను వెళ్ళి దండం పెట్టేసుకుంటా ఉంటాను. వంట అంతా చేసి ఇచ్చేస్తాను. వంట మొత్తం మీ డ్యూటీ? నా డ్యూటీ. మరి శ్రావణి ఎలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటావు వినాయక చవితి? నాది కూడా ఇంచుమించు అంతే. మేము మా మదర్ తోనే ఉంటాం కలిసి. సో మా ఆయన పొద్దున్న పూజ చేస్తారు, మా అమ్మ పూజ చేస్తారు. ఈ మధ్య నా కూతురు పూజ చేస్తుంది. దండం పెట్టుకుంటున్నాను. దండం పెట్టుకుని లాస్ట్ లో ప్రసాదం తిని వస్తున్నాను. నేను అమ్మ దగ్గర ఉంటే అమ్మకి, అత్తయ్య దగ్గర ఉంటే అత్తయ్యకి హెల్ప్ చేస్తానండి. మొత్తం అన్ని కూరగాయలు కట్ చేసి ఇవ్వటం అన్ని నేనే చేస్తాను. చాలా అసలు చాలా ఇంప్రూవ్ అయిపోయావు. యాక్చువల్లీ మరి నెక్స్ట్ టైం వచ్చేసరికి అసలు మొత్తం అభిరుచులు అన్ని చోట్ల నా పోస్టర్సే. వంట అంటే నా దగ్గరకే రావాలి. రాజుగారు కూడా బేసికల్లీ ఇప్పుడు నా దగ్గర నేర్చుకుంటున్నారు వంటలు. ఆయన లేరు కదా, ఏదైనా మాట్లాడు. కొంచెం ఎక్కువ. సో 4 చక్కగా పెట్టేసుకున్నాం. కుక్కర్ లో కింద కొంచెం నీళ్లు పోసుకోండి. ఉడకడానికే? ఉడకడం కోసం కాదండి, మాడకుండా ఉండడానికి. ఏంటండి నీళ్లు కావాలి ఉడకడం కోసం. అది కూడా డెవలప్ అయ్యారన్నా మీరే కదా ఉడకడానికి అని క్వశ్చన్ అడిగిన. నీళ్లు బేసిక్ గా ఉడకడానికే పోస్తాం. ఓకే, మాడకుండా ఉండడం కోసం కాదు. ఓకే, డన్. మూసేద్దామా? మూసేద్దాం. ఓకే, క్లోజ్ చేసేసాం. ఇది ఎంతసేపు ఉడకాలి? ఒక ఇడ్లీ ఉడికినట్టుగా ఒక 10 నిమిషాలు పెట్టుకుంటే బియ్యం పిండి కాబట్టి ఉడికిపోతుంది. ఓకే, ఒక 10 minutes. ఆ తర్వాత ఇది ఉడికిపోయి ఉంటుంది. తర్వాత సర్వ్ చేసేసుకుందాం. ఒక 10 నిమిషాలు టైం ఉంది కదా, వెయిట్ చేద్దాం. ఓకే, సో 10 minutes వెయిట్ చేసాం కాబట్టి వావ్, అయిపోయింది కదా? అయిపోయింది. సూపర్. సర్వ్ చేసేసుకుందాం. చేసేసుకుందాం. చూడు మన చక్కగా ఉడికి. కుడుములు కూడా ఇలాగే ఉంటాయి కదా? దాన్ని కుడుములు అని కూడా అంటారు. ఇది కూడా కుడుములా? ఏమనుకోవాలంటే వీటిని డ్రై ఫ్రూట్స్ కుడుములు అనుకోవచ్చు. అంతే కదా? మోస్ట్లీ అది కూడా ఇదే మెథడే ఉంటుంది, ఇలాగే చేస్తారు. కుడుములు ఇట్లా అన్ని ఆవిరితో ఆవిరితో చేస్తారు. వావ్, థ్యాంక్ యూ సో మచ్ నీరజ గారు. ఓకే, వేడి వేడిగా డ్రై ఫ్రూట్ మోదుగులు రెడీ అయిపోయాయి. టేస్ట్ చూడబోయే ముందు వీటి తయారీ విధానం మరోసారి చేసేద్దాం. డ్రై ఫ్రూట్స్ మోదుగలు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో తగినన్ని నీళ్లు పోసి మరిగాక బియ్యం పిండి వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ దగ్గర పడనివ్వాలి. దీనిలో వేయించిన నువ్వులు వేసి బాగా కలిపి చల్లారనివ్వాలి. ఒక బౌల్లో ఖర్జూరం పేస్ట్, తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో ఒత్తుకుని మధ్యలో డ్రై ఫ్రూట్స్ మిశ్రమం ఉంచి మోదుగల్లా చేసుకోవాలి. ఆపై వీటిని నెయ్యి రాసిన ఇడ్లీ పాత్రలో ఉంచి ఆవిరిపై ఉడకనివ్వాలి. అంతే, డ్రై ఫ్రూట్స్ మోదుగలు రెడీ.